అదేంటో చెప్పు పల్లవి. లేదు, అమ్మే మళ్ళా మార్చలేదు. తనకి అక్షిత అంటే ప్రాణం. తనని ఎంతగా ప్రేమించావో తెలుసుకోవాలని అలా చెప్పింది అంతే. ఆ మాట అటు తిరిగి కాదు, ఇటు తిరిగి చెప్పు. కనిపిస్తున్నానా? పాటల గురించి, పాటలు పాడిన వాళ్ళ గురించి, వాయిస్ గురించి నాతో 1-2 సార్లు పాయింట్అవుట్ చేశారు. ఆ వాయిస్ నచ్చే అక్షితని లవ్ చేశాను అంటే, ఆ గొంతు వేరే వాళ్ళదైతే వాళ్ళనే లవ్ చేసేవాడివా అని కూడా అడిగారు. అప్పుడే నాకు అర్థమైంది, ఆ రోజు గుడిలో పాట పాడింది అక్షిత కాదు, నువ్వు. నా ఆల్బంలో అక్షితకి అవకాశం ఇస్తే తనని ముందు పెట్టి షాడోలా వెనకుండి రికార్డింగ్ రూమ్లో పాట పాడింది కూడా నువ్వే. అవునా కాదా చెప్పు. మాట్లాడవేంటి పల్లవి, చెప్పు. నేను చెప్పింది నిజం కాదు. అక్షితకి బదులు అసలు ఆ పాట పాడింది నువ్వే అని చెప్పు. నేనే గుడిలో పాట పాడింది అక్షిత అని మిస్లీడ్ అయ్యానని చెప్పు. నిజానికి ఆ పాట పాడింది నువ్వని చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ రోజు ఆ పాట పాడింది నువ్వే నాకు తెలిస్తే. చరణ్, పెళ్లికి నీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసినట్టేగా? ఏం పెళ్ళో ఏంటో, అనుకున్న దగ్గర నుంచి అన్ని అపశకునాలి. మీకు ఏమనిపించినా, ఎన్ని అపశకునాలు కనిపించినా, ఈ పెళ్లి నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. మమ్మీ, నాకు షాపింగ్కి 5 lakhs కావాలి. నీకు కావాల్సినంత తీసుకో, ఎవరు కాదన్నారు? చరణ్, ఏంట్రా పెళ్లి కొడుకువి నువ్వే హుషారుగా ఉండాల్సింది పోయి డల్గా ఉన్నావేంటి? ఏం లేదక్క. మరెందుకలా ఉన్నావు నాన్న? నీకు అక్షితను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పరా? అంటే సడన్గా పెళ్ళి అనేసరికి కొంచెం టెన్షన్గా ఉంది. ఒరే విధవా, నేనంటే చిన్నవాణ్ణి కాబట్టి మా ప్రేమ విషయం మీ అందరికీ చెప్పలేకపోయాను రా. నువ్వు పెద్దోడివే కదా, చెప్పి చావు. చరణ్, నువ్వు అనవసరంగా లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకు. మీ పెళ్లితో ఫ్రెండ్స్ అయిన నేను, వైష్ణవి బంధువులం అవుతున్నాం.
బంధువులంట బంధువులు. సార్ పార్సిల్ సార్ పార్సిల్. శాన్వి చూడు. ఆగు. ఆ పార్సెల్ నా కోసం. చంటి ఏంట్రా పార్సిలు? కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఏంట్రా అంత ఇంపార్టెంట్ థింగ్స్? బిర్యానీయా? నేను బ్రతకడానికి తింటున్నాను, తినడానికి బ్రతకట్లేదు. ఎందుకురా అంత కోపం? నువ్వు మాట్లాడకు. నేను నీలా పిరికివాణ్ణి కాదు. ఏదైనా ధైర్యంగా మాట్లాడతాను.